పెట్టారా? ఇప్పుడు మనకి ఏం కలిసి వస్తుందంటే ఏం ఆశీర్వాదాలు అనుకోవద్దు దేవుని పెట్టారా? అది ఒక ప్రణాళిక. మన ముందు గ్రామం ఉంది, మన ముందు నశించిపోతున్న ఆత్మ కుటుంబాలు లోపల్లో ఉన్నాయి. మనల్ని ఆనుకుని మన దేశం కూడా ఎంతో కన్నీరు కట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. లింకప్ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. దేవుడు అంటాడు, దానియేలు అంటాడు, మరి యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము కొరకు ప్రార్థించిన వారు వర్ధిల్లుతారు. దానియేలు మరి ముమ్మారు యెరూషలేము మేడగదిలోకి వెళ్ళి చేతులు చాచి దేవుడిని ప్రార్థించాడు. కాబట్టి అలాగే మన భారతదేశంలో మనం ఉంటున్నాం. మనం ఎవరో మనంటే భారతీయులు కనుక మరి మన రాష్ట్రాల కొరకు మన దేశం కొరకు కూడా మనం శ్రద్ధతో ఉండాలి. మన మట్టికే ప్రార్థన చేయడం అనేటువంటిది మంచిదే, కానీ మన కళ్ళ ముందున్నటువంటి మన గ్రామము, మన కళ్ళ ముందున్న కుటుంబాలు దేవుని వాక్యాన్ని కడచమని పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, సుమారు వచ్చిన 24 సంవత్సరాలు ఎంత అవుతుంది, ఎన్నో శ్రమలు పడ్డాం, నాతో పడ్డారు. కనుక మన ప్రయత్నాలు మనం చేద్దాం. దేవుడి తర్వాత కార్యక్రమాలు మరి ఆయన కొనసాగిస్తాడు. కనుక దేశం కొరకు అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారు. ప్రార్థన నిర్లక్ష్యం అనేది ఏ సేవకులు లేకపోతే ఏ విశ్వాసంలో ఉంటారో నా నోటితో నేను చెప్పకూడదు. ఖచ్చితంగా ప్రతి దినము కూడా ప్రార్థన అనేది విశ్వాసానికి ఉండాలి. అలా చేయడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఏంటి, ఒకవేళ రోగి అయిపోయి మంచం మీద ఉన్న మూలుగుతూ దేవుని వైపు చూసి ప్రార్థన చేసేవలసిన అవసరం ఉందన్నమాట. ఏంటి ఇలా చేసామని అనకూడదు. మూలుగుతూ దేవుణ్ణి నిట్టూర్పు దేవునికి అప్పగించినప్పుడు దేవుడు అనుగ్రహించిన కార్యాలు మనకు సఫలీకృతం చేస్తాడు. మరి ఇందాక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు, దేవుడు కలుగు చేసుకోకపోతే కొన్ని కార్యాలు జరగవు. అదే ఇప్పుడు సంఘంలో అందరూ సంతోషించాలని నా ఉద్దేశం. అందరి కొరకునే ప్రార్థిస్తాను. నాకు ఇష్టమైన వాళ్ళ గురించి ప్రార్థన చేసి మిగతా వాళ్ళని పక్కన పెట్టను. మందిరంలో మీరు ఎవరైతే అడుగు పెట్టారో వాళ్ళందరూ నాకు ఇష్టమే. మందిరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, వారు వర్ధిల్లాలి, దేవుళ్ళు ఎదగాలి. ఈ 4 కోరికలు నా హృదయం నిండా ఉంటాయని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పాపం వచ్చినప్పుడు గద్దింతాను. దాన్ని జ్ఞానవంతుడు నీతిమంతుడు గద్దింపుగా దాన్ని మంచి వాక్యం ఉంది సామెతల గ్రంథంలో. కాబట్టి ఎందుకు అమ్మ ఆ నీతిమంతుడు గద్దించినప్పుడు అది ఆశీర్వాదకరంగా భావించాలి తప్ప దాన్ని ద్వేషంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకోకూడదు. తండ్రి ఉన్నాడు, తండ్రి గద్దిస్తాడు, కొడతాడు. వాళ్ళు ఎంతో కొడతాను, నేను మామూలుగా కాదు, దేవుని పెట్టాడు. కాబట్టి లేకపోతే క్రమశిక్షణ అనేది ఉండదు. దైవ సేవకుడు ఏమనుకుంటారులే అని నోరు మూసుకుని కూర్చుంటే అర్థమైందండి, జ్ఞానోదయం కలగదు. కాలేజీలో లెక్చరర్స్ వేరు, స్కూల్లో టీచర్స్ వేరు, అర్థమైందా? ఊళ్ళో పెద్దలు వేరు, దేశంలో ప్రధానులు మంత్రులు వేరు. కానీ అందరికంటే గొప్పవాళ్ళు ఎవరమ్మా? ఈ నోట్లో చెప్పాలి.